ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో మగవాళ్ళల్లో విపరీతమైన నీరసం, అలాగే నరాల బలహీనత ఆవహిస్తున్నాయి. ఎనర్జీ, స్టామినా, వీర్యవృద్ధి, పురుషత్వం ఇవన్నీ పెంచేటటువంటి ఒక అద్భుతమైన పానీయం ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హిమాలయ పర్వతాల నుంచి లభించే ఒక జిగురు లాంటి పదార్థం మనిషిలో ఉండేటువంటి శక్తిని అమాంతం పెంచేయగలుగుతుంది. శిలాజిత్ అనేది కేవలం ఒక రాయి నుంచి వచ్చే సారం మాత్రమే కాదు. ఈ సంగతి మీకు తెలుసా? అశ్వగంధ ఇది ఒత్తిడిని తగ్గించడమే కాదు, శరీరానికి ఒక ఉక్కు లాంటి బలాన్ని ఇస్తుంది. ఈ మూలికని పాలతో కలిపి తీసుకుంటే కలిగే అద్భుత మార్పుల్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? మారుతున్న జీవన శైలి వల్ల వచ్చేటటువంటి అలసటని దూరం చేయడానికి మన వంటగదిలో మనకి రెడీగా ఉండే తేనె, పాలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? వీటి వెనుకున్నటువంటి అసలైన శాస్త్రీయ రహస్యం ఏమిటి? నేటి ఉరుక్కుల పరుగుల జీవితంలో పురుషులు కోల్పోతున్నటువంటి సహజ సామర్థ్యాన్ని తిరిగి పొందేటటువంటి మార్గాలు అనేక ఉన్నాయి. ఈ శక్తివంతమైనటువంటి మిశ్రమం తయారీ, దీని ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇటు ఎనర్జీని, అలాగే అటు పురుషత్వాన్ని, అన్నిటికీ మించి నరాల బలహీనతని తగ్గించే ఒక అద్భుతమైన పానీయం ఉంది. దీని తయారీ, దీని ప్రత్యేకతలు, దీని ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆధునిక జీవన శైలిలో పని ఒత్తిడి వల్ల దాదాపు 60% మంది పురుషులు తీవ్రమైన అలసటతోటి బాధపడుతున్నారు. అన్నిటికీ మించి స్టామినాను కోల్పోతున్నారు. వీర్యకణాల చలనశీలత అంటే మొటిలిటీ పలచబడటం, అలాగే పడక గదిలో తగినంత స్టామినా లేకపోవటం, ఇలాంటివి భార్యాభర్తలిద్దరినీ కూడా సమస్యల్లోకి నెడుతున్నాయి. భారతీయ పురాతన ఆయుర్వేద శాస్త్రం ఇలాంటి సమస్యలకు శిలాజిత్, అశ్వగంధ ఇలాంటి శక్తివంతమైనటువంటి మూలికల్ని అద్భుత పరిష్కారాల కింద సూచించింది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. ఈ శక్తినిచ్చే పానీయం తయారీ విధానం ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకుందాం. ఈ అమృతతుల్యమైనటువంటి పానీయం తయారు చేసుకోవటం చాలా సులభం. దీనికోసం మీకు కావాల్సిన పదార్థాలు వరుసగా తెలుసుకుందాం. 1/2 చెంచా శిలాజిత్. ఇది స్వచ్ఛమైనదిగా ఉండేలాగా చూసుకోవాలి. శిలాజిత్ రకరకాల రూపాల్లో మీకు దొరుకుతుంది, కానీ సెమీ సాలిడ్గా దొరికేది మనకి ప్యాలటబిలిటీకి మంచిది, అలాగే తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక 1/2 చెంచా అశ్వగంధ, నాణ్యమైనటువంటి చూర్ణం లేదా సారాన్ని వాడాలి. ఇక 1 గ్లాసు పాలు, గోరువెచ్చని పాలు తీసుకోవటం బెస్ట్. ఇక 1 చెంచా తేనె, రుచికి తగినంత సహజమైన తేనె అనేది మీకు అవసరం. ఈ పద్ధతి తెలుసుకుందాం. ముందు 1 గ్లాసు పాలని వేడి చేయండి. పాలను దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో 1/2 చెంచాడు అశ్వగంధ పొడిని కలపండి. ఆ తర్వాత 1/2 చెంచా శిలాజిత్ వేసి బాగా కలపండి. చివరిగా 1 చెంచాడు తేనె కలిపి రాత్రి పడుకునే ముందు 30 నిమిషాల ముందు దీన్ని తీసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు క్రమంగా మీలో కనిపిస్తాయి. శక్తినిచ్చేటువంటి ఈ నల్లటి బంగారం శిలాజిత్ గురించి ముందు తెలుసుకోవాలి. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి లభించే శిలాజిత్ అనేది ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. దీన్ని సాధారణంగా పర్వతాల నుంచి కారే జిగురు కింద అనుకుంటారు. శిలాజిత్తులో దాదాపుగా 1 కాదు 2 కాదు 84 రకాల ఖనిజాలు, మినరల్స్ నిక్షిప్తమై ఉంటాయి. దీంట్లో ఉండేటటువంటి ఆ ఫుల్విక్ యాసిడ్ కణాల్లో శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయిని సహజంగా మెరుగుపరుస్తుంది. దీనివల్ల కండరాల బలం పెరగడంతో పాటుగా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. రక్త ప్రసరణని మెరుగుపరచడం ద్వారా అవయవాలకి సరైన పోషణ అందుతుంది. శిలాజిత్ అనేది కేవలం తాత్కాలిక శక్తినిచ్చే పదార్థం కాదు. ఇది శరీరంలో అంతర్గత వ్యవస్థని బలోపేతం చేస్తుంది. రెండో ఇంగ్రీడియంట్ బలవర్ధకమైన అశ్వగంధ. దీని విశిష్టత మీరు తెలుసుకోవాలి. అశ్వగంధ అనేది భారతీయులకి సుపరిచితమైనటువంటి అద్భుత మూలిక. పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు. దీని పేరులోనే గుర్రం లాంటి బలం ఇచ్చే గుణం ఉంది అనే అర్థం వస్తుంది. ఇది శరీరంలో ఒత్తిడిని తగ్గించే అడాప్టోజెన్గా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో పెరిగినటువంటి మానసిక ఆందోళన వల్ల కార్టిసాల్ హార్మోన్ను విడుదల పెరిగి శారీరక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అశ్వగంధ అనేది ఈ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తూ మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల చక్కటి ప్రశాంతమైన పసిపాపాయి లాంటి గాఢ నిద్రపడుతుంది. రాత్రిపూట తీసుకునే ఈ మూలిక ఆ కండరాల తాలూకు రీజువనేషన్కి, పునరుద్ధరణకి తోడ్పడుతుంది. అలాగే ఇది వీర్యకణాల సంఖ్యని, వాటి నాణ్యతని కూడా పెంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. శారీరక దారుఢ్యం కోసం జిమ్ వెళ్ళే వాళ్ళకి ఇది గొప్ప పోషకాహారం కింద మారుతుంది. ఇక పాల మిశ్రమంతో కలిగేటువంటి సంపూర్ణ పోషణాన్ని మీరు ఈ సందర్భంగా గ్రహించాలి.
ఈ పానీయానికి పాలు అనేవి ఒక వాహకం కింద, ఒక అనుపానం కింద పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఔషధ గుణాలు శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి చేరాలంటే పాలు అనేది ఉత్తమమైన మార్గం. పాలల్లో కాల్షియం, ప్రోటీన్ ఇలాంటివన్నీ కూడా ఎముకల పుష్టికి తోడ్పడతాయి. గోరువెచ్చని పాలు తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పాలు అనేది శిలాజిత్, అశ్వగంధలో ఉండే చేదు గుణాన్ని తగ్గించి రుచిని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగటం వల్ల శరీరానికి అవసరమైనటువంటి అమైనో యాసిడ్స్ అందుతాయి. ఇది మెదడులో ఉండేటువంటి సెరోటోనిన్ స్థాయిని పెంచుతూ ప్రశాంతతని చేకూరుస్తుంది. పాలు అనేది శరీరానికి తక్షణమే శక్తిని ఇవ్వటమే కాకుండా దీర్ఘకాలపు బలాన్ని కూడా పాలు అందిస్తుంది. అందుకే పంచామృతాల్లో పాలను కూడా మనం చేర్చాం అనాదిగా. ఇక తేనె, ఇది ఒక సహజమైనటువంటి ఇంధనం కింద పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో తేనెని చేర్చడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. తేనె అనేది గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాంటి సహజ చక్కెరల సమ్మేళనం. ఇది శరీరానికి తక్షణమే ఇంధనాన్ని అందిస్తుంది. తేనెలో ఉండేటువంటి ఎంజైమ్లు జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తాయి. ఇది మూలికల సారాన్ని శరీరం త్వరగా గ్రహించేలాగా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శిలాజిత్ అశ్వగంధతో కలిసినప్పుడు తేనె ఒక శక్తివంతమైనటువంటి ఉత్ప్రేరకం కింద మారుతుంది. దీనివల్ల శారీరక అలసట త్వరగా మాయమవుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తేనె తన వంతు పాత్ర పోషిస్తుంది. ఇక అసలైన విషయం ఏంటంటే ఈ వీర్య వృద్ధి అలాగే స్టామినా ఈ పెంచే రహస్యం దీంట్లో ఉంది. ఈ మిశ్రమం నేరుగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. శిలాజిత్ అనేది రక్తనాళాన్ని వ్యాకోచింపజేసి జననేంద్రియాలకు రక్త ప్రెషర్ని పెంచుతుంది. అశ్వగంధ లిబిడో అంటే లైంగిక కోరికల్ని పెంచేటువంటి హార్మోన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. వీటి సమ్మేళనం వల్ల వీర్య కణాల చలనశీలత కూడా అంటే మొటిలిటీ కూడా మెరుగుపడుతుంది. అంటే ఇన్ఫర్టిలిటీలో కూడా ఇది ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద ఉపయోగపడుతుంది. ఇది కేవలం సంతానోత్పత్తికే కాకుండా పడక గదిలో తగినంత స్టామినా ప్రదర్శించడానికి తోడ్పడుతుంది. చాలామంది పురుషులు ఎదుర్కొనే శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి సమస్యలకు కూడా ఇది ఒక సహజ నివారణ కింద పనిచేస్తుంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ విధానం ఈ కెమికల్ డ్రగ్స్ కంటే కూడా ఎంతో మేలు చేస్తుంది. శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం ఈ రెండు కూడా ఈ పానీయంతో మీకు అందుతాయి. ఈ పానీయం కేవలం లైంగిక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా మొత్తం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. రోజంతా పనుల వల్ల వచ్చేటువంటి వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది. కండాల క్షీణతను నిరోధిస్తూ వృద్ధాప్యపు ఛాయల్ని, ప్రోజీరాన్ని దరిచారనివ్వదు. మెదడు పనితీరుని మెరుగుపరుస్తూ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రత లోపంతో బాధపడే వాళ్ళకి ఇది ఒక గొప్ప ఔషధం. శారీరక బలం పెరగటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటికి పంపి చర్మానికి మంచి రంగుని, మెరుపుని ఇస్తుంది. ఇది ఒక రకమైనటువంటి సహజమైన పునరుజ్జీవన ప్రక్రియ కింద మీకు పనిచేస్తుంది, రీజువనేషన్. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మీకు చెప్పాలి. ఏదైనా ఒక ఔషధాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఎందుకంటే ఇది ఆహారం కాదు, ఔషధం. శిలాజిత్ అనేది స్వచ్ఛమైనది అయితేనే ఫలితం ఉంటుంది. మార్కెట్లో లభించే రకరకాల పదార్థాలని శిలాజిత్ పేరుతో మార్కెట్ చేస్తారు. ఇవి నకిలీలుగా ఉండే రిస్క్ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ లేదా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వైద్య సలహాతో మాత్రమే దీన్ని తీసుకోవాలి. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు మోతాదుని గమనించుకొని తీసుకోవాలి. ఈ పానీయం తాగిన తర్వాత మంచినీళ్లు ఎక్కువగా తాగటం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. క్రమబద్ధమైన ఎక్సర్సైజు అంటే వ్యాయామం, సమతుల్య ఆహారంతో పాటు దీన్ని వాడటం వల్ల స్టామినా గణనీయంగా పెరుగుతుంది. మన సాంప్రదాయ ఆయుర్వేద మార్గాల్ని అనుసరించడం వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. శిలాజిత్, అశ్వగంధ, పాలు, తేనె ఈ సమ్మేళనం అనేది పురుషుల శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచే ఒక సంపూర్ణమైన టానిక్. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ సహజ సిద్ధమైన పద్ధతిలో బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రకృతి సిద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవటం వల్ల దీర్ఘకాలపు ఆరోగ్యం సాధ్యమవుతుంది. నేటి యాంత్రిక జీవనంలో మన మూలాల్ని గౌరవిస్తూ ప్రాచీన విజ్ఞానాన్ని వాడుకోవటం ఎంతో అవసరం. ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం. దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.